ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం ప్రతీక ఆ ప్రాంతాన్ని గ్లోబల్ మ్యాప్ లో నిలిపే గేమ్ చేంజర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1న అది అందుబాటులోకి రాబోతోంది. ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసే పనిలో ఉంది కూటమి సర్కార్ అధికారులు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించేందుకు ఆగస్టు 1వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, ప్రధాని పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు సీఎం చంద్రబాబు. భద్రతా, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లపై ఆరా తీశారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లారు మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్. పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు విశాఖ కలెక్టర్ అభిషేక్ కిశోర్. కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు, సిపి శంకరప్రతాప్ బాగ్జీ, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు 10 రోజుల పాటు సమిష్టిగా పనిచేసి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు కలెక్టర్. ఉత్తరాంధ్ర గేట్వేగా నిలవబోతోంది భోగాపురం విమానాశ్రయం. ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ప్రారంభం నాటికి కనెక్టివిటీ రోడ్లను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా 28 ప్రధాన రహదారులు, సుమారు 238 కిలోమీటర్ల రోడ్లు అందుబాటులో ఉన్నాయి.